భారంతో ప్రార్థించాలని రాస్తూ వచ్చినాం. Again, Lord took me to the very same place where I heard my first call for God's service. మళ్ళీ నేను దేవుని సేవ కొరకు పిలువబడినప్పుడు ఏ స్థలంలో మొట్టమొదటిసారి నేను దేవుని పిలుపు విన్నానో ఆ స్థలంలోకి మళ్ళీ సార్ తీసుకుపోయినాడు. Vancouver, Canada. కెనడా దేశంలో వెంకోవర్ పట్టణంలో. I wandered from place to place early days. ఆ ఆరంభ దినముల్లో ఆ పట్టణంలో ఏ ఏ వీధుల్లో ఏ ఏ స్థలముల్లో నేను తిరిగినానో అదే స్థలంలో I have been struggling for 2 years. 2 సంవత్సరములు పోరాడినాను. In 1930, Lord first spoke to me to give my life for His service. 1930వ సంవత్సరంలో మొట్టమొదట నా జీవితం ప్రభువు కొరకు నేను అర్పించాలని ప్రభువు మాట్లాడినాడు. That was in January 1930. 1930వ సంవత్సరము జనవరి మాసంలో అలాగూ ప్రభు పిలిచాడు. One man called Mr. Flynn, working in the police, he shook my hand in Winnipeg. అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు, మిస్టర్ ఫ్లిన్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. నన్ను వచ్చి నా దగ్గర కొని నాతో చేయగలిపినాడు. Good believer. ఆయన మంచి విశ్వాసి. Said to him, brother, why don't you go to India and preach the gospel? అప్పుడు ఆయన అన్నాడు, సహోదరుడా, ఎందుకు నీవు ఇండియాకు పోయి ఎందుకు సువార్త ప్రకటించకూడదు అని చెప్పినాడు. I said to him, నేను ఆయనతో అన్నాను, Brother Flynn, I'm an engineer. సహోదరు ఫ్లిన్, నేనేమో ఇంజనీర్ I పనిచేస్తాను. spent about 5 years studying engineering. మరి 5 సంవత్సరములు ఇంజనీరింగ్ లోనే నా కాలం And to గడిపాను. make things worse, మరి ఇంకా అంతే కాకుండా I stutter, I stammer. నాకు మాట సరిగా రాదు, నాకు నత్తి, నాకు పలుకు సరిగా రాదు. The work comes so far. మరి మాటలు అక్కడి వరకే వస్తాయి. That's a long time. తర్వాత మళ్ళీ చాలా కాలం వరకు తత అనేది నాలో. And how could such a man be a public speaker? కనుక ఇటువంటి నత్తిగా మాట్లాడే మనుషుల్ని బహిరంగ బోధకుణ్ణి ఎలా కాగలరు? And I'm very nervous. అంతేకాదు నేను చాలా భయపడేవాడిని. I see even 20 people my knees shake. 20 మనుషుల ముందు నిలబడితే నేను మోకాళ్ళు వణికేది. I cannot be a preacher. నేను బోధకునిగా ఉండలేను. He kept quiet. అప్పుడు ఆయన మౌనంగా అయినాడు. But for 2 years I heard these words, my prayer. అయితే 2 సంవత్సరాలు పూర్తిగా ఇవే మాటలు ప్రార్థనలో పెట్టాను. Why don't you go to India and preach the gospel? ఇండియాకు పోయి ఎందుకు సువార్త ప్రకటించకూడదు? I kept on saying, నేను అనుకున్నాను, Lord, I promise thee, ప్రభువా, నేను వాగ్దానం చేస్తాను, I'll give thee all my money. నా డబ్బంతా నేను నీకే ఇస్తాను. I have no desire on myself. మరి నేను I have no desire to earn money for myself. నా కొరకు డబ్బు సంపాదించుకునే ఆశ నాలో ఏమి లేదు. I give thee promise. నేను నీకు వాగ్దానం A చేస్తాను. solemn promise. నేను చాలా I'll give thee all my income for my service. నా రాబడి, నా సంపాదన అంతా నీ సేవ కొరకు ఇచ్చేస్తాను. Lord, I beg thee, don't make me a preacher. అయితే ప్రభువా, నన్ను ఒక బోధకునిగా మాత్రం చేయొద్దు అని బ్రతిమాలి. I cannot be a preacher. నేను బోధకుని కాదాలను. I'm not qualified. నేను దానికి యోగ్యుడు కాను. Allah said to me again. ప్రభు మళ్ళీ అన్నాడు, I don't want your money. నీ డబ్బు వద్దు నాకు. I want you. నీవే I కావాలి. want you. నీవే కావాలి. I want you. నీవే కావాలను. Couldn't understand. నాకు అర్థం కాలేదు. So in 1932, 1932 I was in the city of Vancouver, Canada. కెనడా దేశంలో వెంకోవర్ పట్టణంలో ఉన్నాను. On way to India. ఇండియా దేశమునకు ప్రయాణం చేస్తున్నాను. There I met these 2 young people. అక్కడ కొద్దిమంది యవనస్తులు అక్కడ నేను చూచాను. One young man said to me, అప్పుడు ఆ ప్రతి యవనస్తులు అన్నాడు, tell us something about the Christian work in India. ఇండియా దేశంలో క్రైస్తవ సేవ పని ఏమిటో దయచేసి మాకు చెప్పండి. I went on finding fault. నేను తప్పులన్నీ ఎత్తి చెప్పినాను. I came to my room. నా గదికి వచ్చాను. Again God spoke to me. దేవుడు మాట్లాడినాడు, Who are you to find fault with my servant? నా సేవకుల విషయమైన తప్పులు వినడానికి నీవెవరు? What about you? నీవేం చేస్తున్నావు మరి? I replied, నేను అన్నాను, Lord, I thought I can't be a preacher. ప్రభువా, నేను బోధకునిగా ఉండలేనని తలంచాను. I have no qualification. నాకు ఏ యోగ్యత లేదు. And that's why I'm saying, అందుకొరకే నేను చెప్తున్నాను. now I'm ready. అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. You can send me anywhere I'll go. నీవు నన్ను ఎక్కడ పంపినా నేను వెళ్తాను. I make no choice. నేనేం కోరుకోను. I'll go anywhere. నేను ఎక్కడైనా వెళ్తాను. Allah said to me, ప్రభు నాతో అన్నాడు, I accept you for my service on 3 conditions. నీవు 3 షరతుల మీద నా సేవ కొరకు నీవు ఒప్పుకుంటేనే సరి. Firstly, మొదటిది, withdraw your claim from your property in India. నీ ఆస్తిపాస్తులు ఏమున్నాయో ఇండియాలో And don't tell anybody about your need by that or by him. కనుక దాని విషయమై నీవేమి పెడక విడిచిపెట్టాలా, నీ అక్కర ఎవరికి చెప్పకూడదు. And don't join any society. ఏ సొసైటీలో చేరవద్దు. Serve all. అందరి సేవ చెయ్యి. And do not have your own plan. నీ సొంత కార్యక్రమం చేసుకోవద్దు. Let me lead you day by day. దినదినమున నేనే నిన్ను నడిపిస్తాను. I replied, నేను అప్పుడు జవాబిచ్చాను, Lord, I agree. ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. 4th April 1932. 1932వ సంవత్సరము ఏప్రిల్ నెల 4వ తేదీ Early morning 2:30. ఉదయకాలమునే
2:30 గంటలకు. That was 38 years ago now. 38 ఏళ్ల కింద జరిగే I సంగతి. thank God for these 38 years. ఈ 38 సంవత్సరాల కొరకు నేను దేవునికి ఎంతో వందనం చెల్లిస్తున్నాను. God gave me again privilege to again wander the same streets, the same locality. దేవుడు నేను ఆ పట్టణంలోనే అదే వీధుల్లోనే అక్కడనే మళ్ళీ పోయి తిరిగేదానికి తరుణం ఇచ్చాడు. And meet many old friends. అక్కడ ఉన్నటువంటి ఆ పూర్వపు స్నేహితులు చాలా మంది చూశాను. They met me in tears. కన్నీళ్లతో నన్ను కలుసుకున్నారు. Brother, we will pray for you ever since for years together. బ్రదర్, అది మొదలుకొని ఇన్నేళ్ల నుండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. It was so precious. ఎంతో ప్రశస్తంగా ఉంది. How very faithfully and lovingly, without fear, every day they have prayed for such a person 38 years. ఎంత ప్రేమతో ఎంత ఆసక్తితో 38 ఏళ్ల నుంచి ఎంతో వారు పట్టుదలతో అలాంటి ఒక మనిషిని కొరకు ప్రార్థిస్తూ Now, what a compensation in God's service. దేవుని యొక్క సేవలో ఎంత మనకు మేలు సమకూర్చబడుతుంది. How foolish we are when you go on resisting a divine call. దైవ పిలుపును మనము ఎదురాడడంలో ఎంత బుద్ధిహీనులుగా మనం ఉంటాం. As if only when nothing happens, then become God's servant. మరి ఏమి జరగకుండా ఏమి ఎక్కడ కాకపోతే ఏది కుదరకపోతే అప్పుడు దేవుని సేవ చేస్తామంటాం. It's a wonderful joy to be servant. అయితే దేవుని యొక్క సేవకుడై ఉండుట అనేది అద్భుతమైనటువంటి What సంతోషం. a honor it is. ఎంత ఘనత అది. With all my limitations, now Lord kept the word and taken me down the world 4 times. కనుక ఈ హద్దుబాటులు కొరతలన్నింటిలో కూడా దేవుడు అలాగ తన వాక్యం నెరవేరుస్తూ 4 పర్యాయములు లోకం చుట్టూ And తీసుకుని he showed to me. చూపించాడు అక్కడ వాస్తవంగా. He verified the word. దేవుడు వాక్యం రుజువు He చేశాడు. himself has opened the door in every country, every part of the world. ఆయన తానే లోకం యొక్క అన్ని భాగములలో అన్ని దేశములలో ద్వారమును తెరిచాడు. Now we have never sent any letter ourselves, any report for work, any part of the world. లోకంలో ఏ భాగంలో ఎక్కడ గాని మా స్వయముగా ఇలాగ పని ఇంత అని ఎక్కడ రిపోర్ట్ గాని ఏ వ్రాత గాని పంపించి వ్రాయలేదు. But in every city I found, every country, the people who knew about the word have been praying for us. అయితే ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో ఇలాగ ఇక్కడ పని జరుగుతుందని విన్న ప్రతి స్థలములో మన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. They came to me of all denominations, brother. We heard about this work in India. We have been praying much for you. అన్ని డినామినేషన్ వారు గుంపుల వారు ఎంతో మంది నాతో కలిసి బ్రదర్ ఇండియాలో జరుగుతున్న పని విషయము ఇలాగ మేము విన్నాము, మేము ఎంతో భారంతో మీ కొరకు ప్రార్థన They చేస్తున్నాము. were saying everywhere, brother, we heard about the Holy Convocation. మరి పరిసరంలో బ్రదర్ మరి పరిశుద్ధ కూటాలు అనే సంగతులు కూడా మేము ఇక్కడ విన్నాము. That was the second question put to me everywhere. ఎక్కడ పోయినా అది రెండవ ప్రశ్న నన్ను అడుగుతూ We వచ్చారు. were hearing about your wonderful Holy Convocation. మీరు చేస్తారంట చాలా అద్భుతమైన పరిశుద్ధ కూటాలంట అవి మేము విన్నాం. We long to be there. మేము కూడా అక్కడ ఉంటే మాకు ఎంతో ఆశగా ఉంది. Please tell us something about it. దయచేసి అవి ఎట్లా జరుగుతాయో ఏమిటో దయచేసి కొంత చెప్పండి. We don't realize how much love we experience when we are together in Holy Convocation. పరిశుద్ధ సమాజ కూటములో